హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. పండగ రోజైతే ఇది కనుమ పండుగ రోజు. కనుమ పండుగ రోజైతే మేమిలా పొయ్యి తవ్వేసుకుంటాము. పొద్దున్ననే లేసి మా ఆయన గబగబా స్నానం చేసి ఇలా అయితే పొయ్యి అయితే తవ్వేస్తా ఉండారు. పొయ్యి తవ్వేసిన తర్వాత వాళ్ళు పొయ్యి అయితే తవ్వుతా అన్నారు. మేము మా వర్క్ అయితే మేము చేసుకోవాలి కదా! ఇంకా పితికి పప్పు అవన్నీ కూడా ఆ పనులన్నీ లేడీస్ అయితే మేము చేసుకుంటాము. మా ఆయన అయితే ఇలా పొయ్యి అయితే తవ్వేస్తా ఉన్నారు. పొయ్యి తవ్వేసి ఇలా బురద బాగా అతికిస్తారనమాట. బురదంతా ఇలా పొయ్యికి చేసి ఇలా పెడతారు. చూడండి తేమ పొయ్యిలోనే చేయాలి. మేము పితికి పప్పు అయితే పితికేస్తా ఉన్నాము. పితికి పప్పు నీట్‌గా పితికేసి ఇలా పెట్టుకోవాలనమాట. చూడండి ఎంత బాగుందో కదా! పితికి పప్పు ఇలా నానబెట్టేసి గింజలు ఇలా పితికి పప్పు అయితే రెడీ చేసుకుంటాము. చూడండి ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మా చెట్లలోనే ఇవి. ఇంకా ఇవన్నీ చేసేసి స్నానం చేసుకొని మేము కూడా పూజ చేసేస్తాము. పొయ్యికైతే ఇలా పూజ చేసుకుంటాము. చేసేసిన తర్వాత కుండలు ఇలా కొత్త కుండలు పెట్టేసి కొత్త కుండలు మట్టి కుండల్లోనే వండాలండి. మా ఇంట్లో బాన అంటాం మేము. బాన పెట్టేసి ఇలా అయితే చేస్తాము. ఆవులున్నాయి కదా! ఆవుల దగ్గరైతే ఇలా చేసుకోవాలి. ఆవులైతే చేను దగ్గరున్నాయి మాది. ఇంకా అన్నీ చేసి తీసుకెళ్తాము ఇక్కడి నుంచి గూడా. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈసారైతే. కాకపోతే ఇక్కడ తేమ పొయ్యి ఉంది చూడండి. తేమ పొయ్యిలోనే ఇలా పెడితే అంటే తడి ఎక్కువుందనమాట. వర్షం పడింది నైటు. ఇంకా అట్లనే పెడితే ఇంక అంటుకోదేమో అనుకున్నాను. చాలా బాగా అంటుకునింది. కొంచెమే మంట చేసే వరకునే కష్టమండి. మంట చేసిన తర్వాత అది బాగా మండుకునేస్తది. అది కట్టెలు బాగా మండే వరకు కష్టము. మండిందనుకోండి మళ్ళీ ఆరేది కష్టమనమాట. పొయ్యిలో అయితే స్టవ్ మీద చేసి అలవాటయిపోయింది కానీ, ఇప్పుడు పొయ్యిలో చేయాలంటే చాలా ఇష్టం నాకి. కాకపోతే పొయ్యిలో చేస్తే పాత్రలు తోమేది మాత్రం కష్టం నాకి. పొయ్యిలో చేసే పొయ్యిలో చేసేది ఎంత ఇష్టమో, పాత్రలు కడిగేది కూడా అంతే కష్టం నాకి. ఎట్లా అంటే మసి పాత్రలు కడగాలంటే ముందులాగా కడిగేదానికి అవ్వదు. అందుకనేసి ఇలా గుమ్మడికాయ అయితే కొట్టాలనుకుంటాన్నాను చూడండి. గుమ్మడికాయ ఖచ్చితంగా చేయాలి. సురుక్కని తగిలింది నాకు చేతికి. మళ్ళీ నా వల్ల కాలేదు. ఒక్క దెబ్బకే కొట్టాలంట. కాకపోతే మళ్ళీ నేను 2 దెబ్బలకి పగలలేదు. మళ్ళీ మూడో దెబ్బ బలంగా వేసినాను. అయినా కూడా అది పగలలేదు. ఇంకా మా ఆయనకి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చినారంట పనికి పోయే దగ్గర ఈ కాయి. టేస్ట్ అయితే చాలా బాగొచ్చిందండి. చాలా బావుంది. నా గొంతయితే ఇంకా సరిగా రాలేదు. ఇంకా కొన్ని రోజులైతే పడతది. ఇంకా అంతవరకు వీడియోలన్నీ ఇంకా అలానే ఉండిపోతాయనేసి ఇంకా ఈరోజు ఒకటి, రేపు ఒకటి పెట్టేద్దాంలే అన్నట్టు ఎడిట్ చేసి పెడుతున్నాను. ఇంకా మా కొడుకైతే బాగా హెల్ప్ చేస్తున్నాడండి. కటింగ్‌లన్నీ వానిదే. ఇంకా వంకాయి, అలానే ఆలు, ఇవి గుమ్మడికాయ ఇవన్నీ కట్ చేస్తున్నాడు కూర్చొని. తెల్లగడ్డ, ఎర్రగడ్డ అన్నీ కటింగ్ అంతా వాడే చేస్తున్నాడు. చాలా హెల్ప్ చేస్తున్నాడు వాడైతే. ఇంకా 1:30 తర్వాతయితే పూజ చేసేదానికి బావుందంటే, ఆ లోపల రెడీ చేయాలి కదా అన్నీ అనేసి ఇంక అన్నీ చేస్తున్నాము. మేమేమేం చేసినాము, ఏమనేసి కూడా లాస్ట్‌లో చూపిస్తానండి. ఇంకలానే వెనక మా ముగ్గయితే ఎలా ఉంది, ఏమనేసి కామెంట్ చేసేయండి. ముగ్గు సరిగ్గా కనబడలేదనుకుంటా. అంటే నేను ఈ వీడియో కొంచెం తీసింది నేనే. కాకపోతే నేను చూసుకోలేదు. ముగ్గు ఇంకొంచెం బాగా తీసిండొచ్చు. ఇక్కడైతే ఆయిలేసేసుకున్నాను. ఆయిలేసేసుకొని ఇది పితికి పప్పు సాంబార్‌కి. పితికి పప్పు ఖచ్చితంగా మా ఊర్లో అయితే పితికి పప్పు అయితే చేయాలి. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా ఉంటది కదా! మా ప్రదేశాల్లో అయితే పితికి పప్పు ఎంత రూపాయలైనా ఇచ్చి ఖచ్చితంగా కొని అయినా చేస్తాము. కాకపోతే ఈసారి మా చేనులోనే పండిండేది. పితికి పప్పు మాదే. దాంట్లోనే ఉర్లగడ్డ, వంకాయి అవన్నీ కూడా యేసుకుంటాము. ఇంకా పీచుకాయ కూడా యేసుకోవచ్చు. కాకపోతే నేను పీచుకాయ అయితే వేయలేదు. ఇలా పాత్ర బాగా వేడెక్కిన తర్వాత ఎర్రగడ్డ, ఆవాలు చిట్లిన తర్వాత ఎర్రగడ్డ యేసుకోవాలి. మా చెట్లోదే కరివేపాకు ఉంది. కరివేపాకు కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఇలా వేయించుకొని పొగ అయితే కొంచెం తక్కువే ఉంది. చూడండి మా చెట్లో కరివేపాకు అయితే కోయేస్తున్నాను. కరివేపాకు అంతా ఆకులన్నీ రాలిపోయినాయి. చాలా తగ్గిపోయింది. ఇంకో చెట్లు అయితే ఉంది. ఆ చెట్లు అయితే కోసుకోవాలి. ఆ పక్క వెళ్ళాల్సిన కష్టం అనేసి ఈ పక్కనే కోసేస్తున్నాను నేను. ఇంకా చూడండి ఇలా ఈ పప్పులన్నీ బాగా నీట్‌గా కడిగి పెట్టుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాంట్లోనే వంకాయి, ఉర్లగడ్డ యేసినాను. అదైతే చూపియలేదండి. నేనైతే ఇట్లా మసాలాలన్నీ దీంట్లో రుబ్బేసి ఇలా వేసేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకునేసి ఇంకా మంటయితే చూడండి చాలా బాగొస్తుంది గదా! ఒక్కసారి మంటగాని ఆరిపోయిందంటే అది దేవుడు కనబడతాడు మళ్ళీ. కాబట్టి మంట ఆరకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా కట్టెలన్నీ మండిన తర్వాతే నేను కుండయితే పెడతాను. ఎందుకంటే ఒకసారి గాని ఆరిపోయిందంటే మళ్ళీ పొగ వస్తానే ఉంటది. బాగా మండుకునేసిందనుకోండి అప్పుడు బావుంటది. ఇది సల 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 కాగిన తర్వాత నేను రైస్ అయితే వేస్తున్నాను.
గబగబా ఉడికిపోతుంది. ఇది తొందరగానే ఉడికిపోయింది. కుండలో ఒకసారి ఉడికెక్కిందంటే మళ్ళీ సగం ఉడికిపోతే చాలు దింపేస్తే ఆ కుండ వేడికే ఆ బాన అంటాం మేము. ఆ బాన వేడికి అది బాగా ఉడికిపోతుందనమాట. వారం రోజులు ఉంటుంది రైస్ అయితే, అంటే చెడిపోకుండా. మట్టి కుండలో చేసే రైస్ అయితే వారం రోజులు ఉంటుందండి. ఏమాత్రం చెడిపోదండి. మన ఫ్రిడ్జ్‌లో ఎలా అయితే ఉంటదో అలా ఉంటది. చాలా బావుంటది. అంటే వేస్ట్ అవ్వదు. ఎవరొచ్చినా లేదనకూడదు కదా! కుండ అన్నము. అందుకనేసి నేను కొంచెం ఎక్కువే చేసినాను. ఇంకా ఈ సాంబార్ పాత్ర అయితే కొంచెం తగ్గిపోయింది. అంటే చిన్నగా తెచ్చేసినారు మా ఆయన తెలియకుండా. ఇంకొంచెం పెద్దగా తెచ్చిండాల్సింది. కాకపోతే దాంట్లోనే అడ్జస్ట్ చేసినాను నేను. నిండుకు పోసి మంట తక్కువ పెట్టి ఇంకా ఉడికేదాకా పెట్టినాను. ఇంకా పొంగైతే వచ్చింది. పొంగొచ్చినప్పుడు పొంగులో అని అరవాలి. చిన్న పిల్లలుంటే అరుస్తారు. ఇంకా మేమే ఎట్లో గట్లా అరిసినాము. చూడండి తొందరగా అయితే అయిపోయింది. దీంట్లో నుంచి దింపేది, వంచేది ఇవన్నీ నేను చూపియలేదండి. ఎందుకంటే వీడియో తీసేది చాలా కష్టము. జస్ట్ మిస్ అయితే కూడా కుండ పగిలిపోతది. ఎందుకంటే కుండ చాలా జాగ్రత్తగా వంచాలి గదా! అందుకనేసి పాత్రల్లో అయితే ఈజీగా ఉంటది. కుండలో కదా ఖచ్చితంగా ఇంకా చాలా జాగ్రత్త వహించాల్సుంటది. ఇప్పుడైతే నేను ఇదొచ్చేసి గుమ్మడికాయ. గుమ్మడికాయ చేస్తున్నాను కదా! గుమ్మడికాయ తర్వాత ఆలు చేస్తాను. ఆలు ఫ్రై కూడా చేసినాను. ఆలు ఫ్రై చేసినాను. తర్వాత గుమ్మడికాయ రసం అయితే మా పాప పెట్టేసింది లోపల స్టవ్ మీద. పాయసం కూడా మా పాపే చేసేసింది. ఇంకా బోండాలు వాళ్ళు కూడా అవన్నీ నేను చేసేది చూపిస్తాను లైట్‌గా. ఖచ్చితంగా గుమ్మడికాయ, పితిక పప్పు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే పూజకైతే. మేము మొక్కేటప్పుడు ఎక్కడో ఒకక్కడ తెచ్చైనా మొక్కాల్సిందే. చెరుకులు, అదే విధంగా పసుపు గుమ్మలు ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా మసాలాలు ఇవన్నీ కూడా నేను ఇలానే వేస్తాను. గుమ్మడికాయ చాలా టేస్టీగా ఉందండి. చాలా బావుంది కూడా. తొందరగానే ఉడికిపోయింది. కానీ గుమ్మడికాయ రైస్ చేస్తే ఇంకా బావుంటది. అదంటే నాకు చాలా ఇష్టము. ఇంకో రోజు నెక్స్ట్ టైం గుమ్మడికాయ రైస్ చేసేదానికి ట్రై చేస్తాను. ఇంకా ఒకటుంది గుమ్మడికాయ అయితే ఉంది. ఇంకా ఇది బోండాలండి. వడ చేసేది చూపియలేదు. వీడియో తీసేదానికి అంత టైం లేదండి. అందుకనేసే వడ చేసేదైతే నేను చూపియలేదండి. ఇది బోండాలైతే చేస్తున్నాను కదా! వడ లాస్ట్‌లో అన్నీ ఒకేసారి చూపిస్తాను చూసేయండి. ఇంకా ఇక్కడ సెగ ఎక్కువుంది. కూర్చోలేక చిన్న సందులాగా ఉంది కదా! ఇంకొంచెం ముందు ప్లేస్ ఎక్కువ ఉండాల్సిందా. ఇప్పుడు చూడండి నేను ఏమేమి చేసినాను ఏమనేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే పాయసం అండి ఇది. పాల పాయసము. పాయసం చేసుకున్నాము. అదే విధంగా ఇదైతే ఆలు ఫ్రై అండి. ఆలు వేసి ఫ్రై చేసుకున్నాను కొంచెము. అంటే మేమైతే దీని పల్లెం అంటాము. ఉర్లగడ్డ పల్లెం అంటాము. ఇదైతే ఎంతో ఇష్టమైన పితిక పప్పు సాంబారు. పితిక పప్పు అయితే ఇలా చేసుకున్నాము. మట్టి కుండలో చాలా బాగొచ్చింది. ఇంకా అదే విధంగా ఇదైతే గుమ్మడికాయ అండి. గుమ్మడికాయ అయితే చూడండి ఎంత బావుందో చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. కానీ అన్నీ ఒక్కరోజు తినలేము కదా! ఇది వడలు. ఈ వడలు చేసేది నేను చూపియలేదు. ఇంకా టైం లేదనేసి ఇంకా వడలండి ఇది. ఇంకా అదే విధంగా ఇవైతే బోండాలు. వడలు, బోండాలు ఇవి ఒకే దగ్గర పెట్టినాను. ఇంకా దీని తర్వాత అయితే అప్పడాలు. ఇది రైస్ కుండ రైస్ అండి. చాలా బాగొచ్చింది. ఇదైతే అప్పడాలు. అప్పడాలు కూడా వేసేసుకున్నాను. అలానే మా ముక్కులో కొంచెం లైట్‌గా పడింది. ఇది అన్నీ తర్వాత ఇది ఫేమస్ రైస్ అంటే రసము. రైస్‌కి లాస్ట్‌లో రసం ఉండాల్సిందే. అందుకనేసి రసం పెట్టినాను. ఇంకా పూలైతే కట్టేసుకుంటా అన్నాను చేనికి పోయేదానికి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ ఎలా ఉంది ఏమి చూసేసి కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఒక కామెంట్ చేసేసి, ఒక లైక్ చేసేసి, అలానే కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు ఎలా ఉంది ఏమి మా ఊర్లో మా పద్ధతి ప్రకారం ఎలా పండగ జరుపుకున్నాం అనేసి కూడా మేము పెట్టినాము. చూసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏమి అనేసి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.